హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తోటకూర రెసిపీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మనం తీసుకున్న తోటకూరని కట్ చేసి నీట్గా కడగాలి. ఇలా కడిగిన తోటకూరని వాటర్ లేకుండా ప్లేట్లో తీసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, కొంచెం ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ ఆవాలు, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. బాగా ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఇలా వేసుకోవాలి. వెల్లుల్లి, చిటికెడు పసుపు, బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న తోటకూరని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మనం కొంచెం సాల్ట్నే వేసుకోవాలి, ఎందుకంటే తోటకూర చాలా కొంచెమే అవుతుంది. ఎక్కువగా ఉందని ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా చూడండి బాగా కలుపుకోవాలి. మళ్ళా ఇలా 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మన తోటకూర రెసిపీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో తోటకూర రెసిపీ. ఇలా తోటకూరని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి.